అవును కదండీ! ఆనాడు దేవుడు యోనాని పిలిచి, "నినివే పట్టణంలో నా ప్రజలు నశించిపోతున్నారు యోనా. నువ్వు వెళ్ళి నా ప్రజలకు నువ్వు ప్రకటించు. మీ యొక్క దేశం మీదకి లేదా మీ పట్టణం మీదకి కీడొస్తుంది. 40 రోజుల్లో మిమ్మల్ని అందరిని దేవుడు నాశనం చేస్తాడని చెప్పమని చెప్తే, మీరు పాపం ఎక్కువైపోయింది. దేవుడి మాటకు మీరు లోబడలేదు కాబట్టి దేవుడి ఉగ్రత మీ మీదకొస్తుందని చెప్పమంటే యోనా భయపడ్డాడు. ఎందుకంటే, "వాళ్ళు నా మాట వినరు ప్రభువా. వాళ్ళు దుర్మార్గులు. నేను చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు నన్ను కూడా చంపేయడానికి తెగిస్తారు. అంత దుర్మార్గులు వాళ్ళు. నేను వెళ్ళనయ్యా" అంటే, "కాదు నువ్వు వెళ్ళాల్సిందే" అంటే, సరే అని ఎళ్లి ఓడైతే ఎక్కాడు కానీ దేవుడి మాటకి లోబడి. కానీ అటు వెళ్ళలేదు. అటు వెళ్ళకుండా తర్షీషు ఎళ్ళే ఓడెక్కాడు. ఎక్కినప్పుడు ఆ యొక్క ఓడలో దేవుడు వెళుతూ ఉన్నప్పుడు తుఫానొచ్చేలాగా దేవుడు చేసి, ఆ తుఫాన్‌లో ఆ ఓడ మునిగిపోతూ ఉన్నప్పుడు అక్కడున్న జనాంగం భయపడ్డారు. ఇదేంటి మనమందరము ఇలా మునిగిపోతున్నాము, భయపడుతున్నాము. ఇతనేంటి ఇలా పడుకున్నాడు అని చెప్పి యోనాను చూసి కేకలేసి, "ఏంటయ్యా నువ్విలా పడుకున్నావు? ఏంటి ఈ కీడు? నీకు భయం లేదా? మీ దేవుడికి మొరపెట్టవా?" అంటే, "ఇది నా వల్లే జరిగిందంటాడు." నా వల్లే జరిగిందని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి, "అవును నీ వల్లే జరిగిందా? అయితే చీట్లు వేద్దామని" చీట్లు వేసినప్పుడు యోనా పేరొచ్చినప్పుడు, "మరిప్పుడు నిన్నేం చేయమంటావు? ఇదిగో దేవుడు నీ వల్ల మమ్మల్ని కూడా చంపేస్తున్నాడంటే నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి. మీరు క్షేమంగా ఉంటారన్నప్పుడు" దేవుడు అలాగే వాళ్ళు అతన్ని తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తే, ఆ సముద్రంలో చేప వచ్చి యోనాని మింగింది. ఆ యోన ఏదైతే దేవుడి మాటకు లోబడకుండా తర్షీషుకు వెళ్దాం అనుకున్నాడో, అలా చేద్దామనుకున్న యోనాని పట్టుకొని దేవుడు చేపను మింగేటట్టుగా చేసి, ఆ చేప వచ్చి నినివే పట్టణంలో యోనాని కక్కివేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. లేదు లేదు మేము ఆ మార్గానికి వెళ్ళాం. మేము మాకు నచ్చిన మార్గాన్ని మేము ఎన్నుకుంటాం. మాకు నచ్చినట్టుగా మేము చేస్తాం అంటున్నాం. ఆనాడు యోన ఎలాగైతే దేవుడి మాటకు లోబడకుండా ఉన్నాడో, ఈరోజు మనం కూడా దేవుడి మాటకు లోబడుకోకుండా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం. కానీ ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే ఇంకా ఏంటా అనేది నా ఆలోచన. ఇకనైనా మనం తెలుసుకుని మనం రక్షించబడ్డాం. మన కుటుంబాల ఆత్మలు నశించిపోతున్నాయి. వాళ్ళ కోసం బలంగా మొరపెట్టి వాళ్ళని కూడా రక్షించుకుందాం. దేవుడి నామాన్ని మహిమపరుద్దాం.